నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల టీ20 వైస్ కెప్టెన్ స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కళ్ళు చెదిరే క్యాచ్తో ఔరా అనిపించాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అక్షర్ పటేల్ కళ్ళు చెదిరే ఫీల్డింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అక్షర్ స్టన్నింగ్ ఫీల్డింగ్కు విల్ జాక్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. విల్ జాక్స్ ఆడిన భారీ షాట్ను బౌండరీ లైన్పై అద్భుతంగా అందుకున్న అక్షర్ పటేల్ బంతిని చాకచక్యంగా తన సహచర ఫీల్డర్ అయిన శివం దుబేకు అందజేశాడు. దాంతో సిక్సర్ కాస్త క్యాచ్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా నెటిజన్లు అక్షర్ పటేల్ను కొనియాడుతున్నారు. హర్షదీప్ సింగ్ వేసిన 14వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతికి 3 వైడ్స్ వేసిన హర్షదీప్ సింగ్ 4వ ప్రయత్నంలో ఫుల్ టాస్ అందించాడు. ఈ బంతిని విల్ జాక్స్ భారీ షాట్ ఆడగా డీప్ కవర్ నుంచి పరిగెత్తుకొచ్చిన అక్షర్ పటేల్ బౌండరీ లైన్పై అద్భుతంగా అందుకున్నాడు. అయితే తను వచ్చిన స్పీడ్కు బౌండరీ లైన్ దాటేసేవాడు, కానీ తెలివిగా పక్కనే ఉన్న శివం దుబేకు బంతిని అందించాడు. దీంతో విల్ జాక్స్ క్యాచ్ అవుట్గా వెనుదిరగడంతో 5వ వికెట్కు నమోదైన 77 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అక్షర్ పటేల్ పట్టిన ఈ క్యాచ్ మ్యాచ్ను భారత్ వైపు మలుపు తిప్పింది. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ మొత్తం 3 క్యాచ్లు అందుకున్నాడు. చివర్లో బూమ్రా, హార్దిక్ పాండ్యా కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఈ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఒకవేళ బాపు ఆ క్యాచ్ పట్టకపోతే ఇంగ్లాండ్ సునాయాసంగా నెగ్గేది. బాల్తోనే కాకుండా ఫీల్డింగ్తోనూ టీంని ఆదుకుంటూ వైస్ కెప్టెన్ అనిపించుకున్నాడు. దీంతో బాపు నువ్వు తోపు అంటూ సోషల్ మీడియాలో అక్షర్ పటేల్పై కామెంట్స్ చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.